నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియాలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే గత నెల రోజుల క్రిందట వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఉన్నట్లుండి పెరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇండియా విషయానికి వస్తే కానీ 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,50,000 రూపాయలు అయితే దాటి వెళ్ళింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,65,000 రూపాయలు దాటిందని చెప్పేసి మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. అలాగే ఇండియాలో ఎవరైనా బంగారం కొనుగోలు చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కువైట్ విషయానికి వస్తే కానీ తులం 24 క్యారెట్ల తులం బంగారం ధర 464 దినార్లుగా ఉందని చెప్పేసి, అలాగే 22 క్యారెట్లు చాలా మంది మన భారతీయులు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారన్నమాట. 22 క్యారెట్లు తులం బంగారం ధర 425 నుంచి 430 దినార్లుగా ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అయితే ఈ యొక్క బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇండియాలో కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే కానీ ఇప్పుడు ఒకరో ఇబ్బందిగా మారిందనమాట. ఎందుకంటే నెల రోజుల క్రితం వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఉన్నట్లుండి పెరుగుతూ వెళుతూ ఉన్నాయన్నమాట. అలాగే మీరు కువైట్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్లో బంగారం కొనుగోలు చేసి ఉంటే బంగారం రేటు ఎంత ఉందో, బంగారం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం అయితే వీటికి సర్వీస్ ఛార్జ్ అయితే అదనంగా వేస్తారనమాట, నేను చెప్పిన దానికి ఏదైతే ఉందో. అలాగే ఇండియాలో కూడా 1,50,000 రూపాయలు 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉందన్నమాట. దానికి మళ్ళా మనకు తరుగు అదనంగా 20%, 15% ఆయా బంగారు షాపును బట్టి ఈ యొక్క తరుగు అయితే మారుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్నవారు, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు ఎక్కువగా ఏదైనా పెట్టుబడి పెడుతూ ఉన్నారంటే బంగారం మీద పెట్టుబడి పెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క బంగారం ధరలు అయితే భారీగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బంగారం కొనుగోలు చేయదలుచుకున్న వారు ఉన్నారో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.